చేసుకుందాము. యేసుక్రీస్తు నామమును బట్టి నా హృదయపూర్వక మీకు అందరికీ వందనాలు. ఇచ్చిన ఈ సమయము, ఈ టైంలో దేవునికి ఇచ్చిన ఈ సమయం బట్టి దేవునికి వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాము. ఈ ఆరాధన టైంలో ఇచ్చిన ఈ అవకాశం బట్టి కోట్లాది దేవునికి వందనాలు. బ్రదర్స్ సిస్టర్స్ అందరికీ ప్రేజ్ ది లార్డ్. ఈ సాయంకాలంలో స్టార్టింగ్ ప్రార్థన దీప సిస్టర్ స్టార్టింగ్ చేస్తారు. స్టార్టింగ్ ప్రార్థన చేయండి సిస్టర్. ప్రేజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ అక్క. అందరికీ ప్రైజ్ లార్డ్. యేసు క్రీస్తు నామములో మన కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ ప్రేమాల దేవ, కృపాల తండ్రి, యేసయ్యా నీకు లెక్కలేని వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్ర హల్లెలూయా రజ. పరిశుద్ధ సర్వశక్తి మంతుడ, సర్వాధికారి నీకు వందనాలు ప్రభా. జీవం కలిగిన దేవా నీకు వందనాలు ప్రభా. అత్యున్నత సింహాసనం పైన ఆశ్రమైన గొప్ప దేవా నీకే వందనాలు, నీకే కృతజ్ఞత స్తుతులు, స్తోత్రాలు నా తండ్రి. తండ్రి దేవాయచు ప్రభా, ఈ యొక్క సమయంలో ప్రభా మరి ప్రార్థన జరుగుతుండగా తండ్రి నీ యొక్క ఆత్మకార్యం జరిగించండి. మా మధ్యలో మీరు దిగండి ప్రభా. ఏచానికి లెక్కలేని వందనాలు ప్రభా, కృతజ్ఞతలు తండ్రి. తండ్రి దేవాయచు ప్రభా, మా ప్రతి పాపం శాపం కడిగి వేసిన గొప్ప దేవానికి వందనాలు తండ్రి. దేవాయచు ప్రభా, మా కొరకు ప్రభా శిల్వ మరణం పొందిన గొప్ప దేవుడో ప్రభా, మా కొరకు తండ్రి ఈ యొక్క లోకానికి వచ్చి ప్రభా శిల్వ మరణం పొంది తండ్రి మరి మా కొరకు ప్రభా నీ యొక్క రాజ్యంలో స్థానం ఉంచినందుకు వందనాలు ప్రభా, నీకే కృతజ్ఞతలు తండ్రి. అదే రీతిగా ప్రభా మరి యొక్క సమయంలో ప్రభా అనేక వాళ్ళని కూడా ప్రభా నీ కృపలోకి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తుంది. వారినందరినీ నీ సన్నిధికి నడిపించండి ప్రభా. వచ్చిన ప్రతి బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి నింపండి ప్రభా. తండ్రి దేవాయసు ప్రభా, ఇంకా ప్రభా లోకంలో చూసుకుంటే ప్రభా ఎంతో గలిబిలి ఉంది ప్రభా, చాలా ఘోరమైన పరిస్థితిలో ఉంది తండ్రి. అయినా కానీ ప్రభా మీరు ప్రభా మమ్మల్ని తప్పించున్నారు తండ్రి. నీ యొక్క పరిశుద్ధతలో మమ్మల్ని ముద్రించుకున్నారు ఆయన. దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా, కృతజ్ఞతలు తండ్రి. తండ్రి దేవాయచు ప్రభా, మేము ఆత్మీయమైన జీవితంలో ప్రభా మెరుగుపడుటకు మాకు సాయం చేయమని ప్రార్థిస్తున్నా తండ్రి. తండ్రి దేవాయచు ప్రభా, మరి ప్రతి వాళ్ళు కూడా ప్రభా నీ కృపలో ప్రభా అనేకులు నీ సువాత వినాల్సిందే ప్రభా. ఈ ఆన్లైన్ రికార్డ్స్ చేస్తుండగా తండ్రి ప్రతి వాళ్ళు యూట్యూబ్స్లలో మరి అందరూ వినాలి ప్రభా. ఎందుకంటే ప్రభా ఇది నిజీవమైన వాక్యం తండ్రి, అది వ్యర్థంగా పోవడానికి వీలేదు ప్రభా. ప్రతి వాళ్ళు వినాల్సిందే ప్రభా. మరి విని వాళ్ళు మారుమనసు పొంది రక్షింపబడటకు సహాయపడమని ప్రార్థన చేయాలి. నీకే లెక్కలేని వందనాలు ప్రభా, కృతజ్ఞత తండ్రి. సేవకులని కృపలో జ్ఞాపకం చేసుకుని తండ్రి, వాళ్ళు ఏ ప్రాంతాన్ని అయితే సువాత ప్రకటించడానికి వెళ్తున్నారు ప్రభా, ఆ ప్రాంతంలో అంతా ప్రభావ సమాధానం పరచండి. వాళ్ళంతా రక్షింపబడాలా. నీ యొక్క సువాత విన్నప్పుడు వాళ్ళకు రక్షణ ప్రభా, నీ యొక్క సువాత విన్నప్పుడు వారికి విశ్వాసం ప్రభా. కాబట్టి ప్రభా అందరి విశ్వాసంలోకి వచ్చేటకు సహాయపడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అదే రీతిగా ప్రభా నిన్ను స్తుతించటకు ఆరాధించటకు ఇచ్చిన సమయం అన్నిటిని బట్టి నీకు వందనాలు ప్రభా. మరి పాట ద్వారా మీరే మేము పొందుతారని మేము విశ్వసిస్తూ మేము నమ్ముచున్నాం ప్రభా. అదే రీతిగా వాక్యం చేత మీరు మాతో మాట్లాడండి తండ్రి. దేవా యేసు ప్రభా ఆది అంతా మీరే తోడై నడిపిస్తారని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తాం తండ్రి. ఆమేన్. ప్రేజ్ ది లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రేజ్ ది లార్డ్. మన మధ్యలో కళ్యాణ్ సిస్టర్ గారు పాట పాడతారు. ప్రేజ్ ది లార్డ్ సిస్టర్. ప్రేజ్ ది లార్డ్. ప్రేజ్ ది లార్డ్. అందరికీ ప్రేజ్ ది లార్డ్. ప్రభు ఇచ్చినటువంటి కృపను బట్టి ఆయన మహిమ పరుస్తూ స్తుతి గానములతో ఆయనని కొనియాడుకుందాము. ప్రభువా నీలో జీవించుట, ప్రభువా నీలో జీవించుట, కృపా బాహుళ్యమే నాయడ, కృపా బాహుళ్యమే, కృపా బాహుళ్యమే నాయడా, కృపా బాహుళ్యమే, ప్రభువా నీలో జీవించుట, సంగీతములాయే పెను తుఫానులన్నీయు, సంగీతములాయే పెను తుఫానులన్నీయు, సమసిపోవునే నీ నామస్మరణలో, సమసిపోవునే నీ నామస్మరణలో, సంతసముందే నామది ఎంతో, సంతసముందే నామది ఎంతో, ప్రభువా నీలో జీవించుట, పాప నియమమును బహు దూరముగా చేసి, పాప నియమమును బహు దూరముగా చేసి,
పద్మము హత్తుకొనేదను, పాద పద్మము హత్తుకొనేదను. ప్రభువా నీలో జీవించుట నీలో దాగినది కృప సర్వోన్నతముగా, నీలో దాగినది కృప సర్వోన్నతముగా, నీలో నిలచి కృపలను భవించి, నీలో నిలచి కృపలను భవించి, నీతోనే యుగ యుగములు నిత్యము, నీతోనే యుగ యుగములు నిల్తును. ప్రభువా నీలో జీవించుట నూతన వధువునై శుద్ధ వస్త్రము ధరించి, నూతన వధువునై శుద్ధ వస్త్రములు ధరించి, నూతనమైన శుభాకాంక్షలతో, నూతనమైన శుభాకాంక్షలతో, నూతన శాలేమై సిద్ధమౌ నీకై, నూతన శాలేమై సిద్ధమౌదును నీకై. ప్రభువా నీలో జీవించుట కృపా బాహుళ్యమే నాయడా, కృపా బాహుళ్యమే, కృపా బాహుళ్యమే నాయడా, కృపా బాహుళ్యమే. ప్రభువా నీలో జీవించుట. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. మన మధ్యలో మాధురి సిస్టర్ గారు వాక్యంలోకి నడిపిస్తారు. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్ అండి అందరికీ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటున్నాను. వాక్యధ్యానంలోనికి వెళ్ళబోయే ముందుగా చిన్న ప్రార్థనతో మనం మొదలు పెట్టుకున్నాము. మహోన్నతుడ, మహాపరిషుడ, మహాగండవైన మా దేవ, ఇదిగో నా తండ్రి మీ సన్నిధానంలో కొంత సమయం నా ప్రభువ దేవ వాక్యదానంలో నా తండ్రి దేవ చేరి ఉండగా ప్రభువ నా తండ్రి మీరు మాతో మాట్లాడండి ప్రభువ దేవ. ఇదిగో నా తండ్రి మీ మాటలు నా తండ్రి మాకు ఏది అవసరమై ఉన్నదో నా తండ్రి మీ వాక్యం ప్రభువ రెండంచుల కలిగిన ఖడ్గమై ఉంటూ ఉన్నది ప్రభువ దేవ. ఇదిగో నా తండ్రి మా జీవితాలను ప్రభువ దేవ మేము సరి చేసుకోవడానికి నా తండ్రి దేవ మీ వాక్యానుసారంగా మేము నడవడానికి కృపను అనుగ్రహించమని దేవ. ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి క్షేమంగా నా తండ్రి సజీవ లెక్కలో ఉంచినందుకు మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ కొద్ది ప్రార్థనకు నా తండ్రి దేవ నా తండ్రి మీ సన్నిధానంలోకి చేర్చుకోమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి తండ్రి ఆమేన్. చూడండి, మన ఇంతవరకు ప్రతి విషయంలో మనం ఎవరితో అన్నా కమ్యూనికేట్ చేయాలి అని అనుకున్నట్టయితే మనకి వాళ్ళకి ఒక ర్యాపో అన్నది, ఒక పాజిటివ్ కనెక్టివిటీ అన్నది ఉండాలి. అలా లేనప్పుడు వాళ్ళతో మనం ఎవరితో అయితే మనం మాట్లాడాలి, లేకపోతే ఏదన్నా చిన్న బాండింగ్ ఏమన్నా పెంచుకోవాలి, వాళ్ళతో ముందుకు నడవాలి, వాళ్ళతో మనం సహవాసం కానీ మనం నడవాలి అంటే వాళ్ళకి మనకి మధ్య పాజిటివ్ అట్మాస్ఫియర్ అన్నది ఉండాలి. అయితే ఆ పాజిటివిటీ ఉన్నప్పుడు మనకి ఏంటి అంటే మనం అందరితో ఫ్రీగా కలిసిపోతాము. అందరితో మనము ఫ్రీగా కలిసిపోయి మన థాట్స్ కానీ ఏదైనా మనం షేర్ చేసుకోగలుగుతాము. మన ప్రయాణము వాళ్ళతో సాఫీగా జరుగుతుంది. అదే వాక్య భాగంలోనికి చూసినట్టయితే దేవుడు సమాధానాన్ని
ఎక్కువగా సమాధానము అన్న విషయంపై ఎక్కువగా ఎన్నోసార్లు చెప్తా ఉంటారు. సమాధానం కలుదానవే వెళ్ళి రండి, అది మీకు సమాధానం కలుగును గాక అని చెప్పనని అనేక సందర్భాల్లో మనకి బైబిల్ వచనంలో ఈ మాట వస్తూ ఉంటుంది. ఆ సమాధానమే ఏంటంటే మనం ఎవరి విషయంలోనైనా మనం సమాధానాన్ని కలిగి ఉంటే వాళ్ళకి మనకి ఏం మనస్పర్ధలు ఏమీ లేకుండా ఉంటాయి. సమాధానం అన్నది మనతో వాళ్ళ ప్రయాణాన్ని దేవుడితో, ఇప్పుడు మన ఈ లోకంలో జీవించేటప్పుడు మనం దేవుడితో కలిగే ఈ లోకంలో మనం ఎలా జీవిస్తున్నాము, ఇప్పుడు అన్ని పాటిస్తా ఉన్నాం. ఒక్క విషయంలో ఆజ్ఞలన్నీ పాటించి ఒక్క చిన్న విషయంలో మనం తప్పిపోతే మనం అన్నిట్లో ఎంత ప్రయాసపడి ఎంత కష్టపడి చేసిన పెద్ద పెద్ద ఎన్నో ఇరుకులు ఇబ్బందుల్లో నుంచి మనం దాటుకుంటా వెళ్తాం. పెద్ద పెద్ద కష్టాలు ఇబ్బందులు వస్తా ఉంటాయి. మనం ఎంతగానో ప్రయాసపడి కష్టపడి మనం అన్నిటినీ మెల్లగా దాటుకుంటూ వస్తాం. చిన్న విషయాలు మనం తప్పిపోతే ప్రయాసపడి కష్టపడి మనము అవి కూడా వేస్ట్ కదా, ధర్మశాస్త్రం అన్ని ఇక్కడ ఒక్క దాంట్లో పోతే అలాగే సమాధానం విషయం అయిపోతే మనకి అన్ని సమాధానం విషయంలో కూడా మనం పక్కన వాళ్ళతో, మన ఇరుగు పొరుగు వాళ్ళతో, మన ఎవరితో అయినా సమాధానం ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఎందుకంటే మనం మన నమ్ముకున్న మన దేవుడు ఆయన సమాధానానికి కర్త, సమాధానానికి అధిపతి. నేను నా సమాధానానికి అధిపతి అయిన దేవుడిని మనం ఆరాధిస్తూ ఉన్నాం. కాబట్టి పరిశుద్ధంగా జీవించాలి, నేను పరిశుద్ధంగా మీరును పరిశుద్ధులై ఉండాలి అని దేవుడు మెచ్చుతా ఉన్నప్పుడు అదే సమాధానాన్ని ఆయనలాగా మనల్ని రూపొందించుకున్నప్పుడు అన్ని విషయాల్లోనూ మనం ఆ దేవుని వాక్యాన్ని గైకొనే వారిగా ఉండాలి అని దేవుడు ఆశిస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు మనం లూకా 19వ అధ్యాయము 42వ వచనంలో ఒకసారి చూద్దాము. అనేక సందర్భాలు ఉంటాయి. సమాధానాన్ని పొందుకున్న వాళ్ళు ఎలాగా దేవుడి దగ్గర నుంచి సమాధానాన్ని పొందుకొని ఎలా వెళ్ళారు, సమాధానం లేకుండా వారి స్థితి ఏంది, సమాధానాన్ని పొందలేకపోతే, సమాధానం కలిగి ఉండకపోతే వాళ్ళు ఏమైంది అన్నది మనం కొంతసేపు మనం ధ్యానం చేద్దాము. లూకా సువార్త 19వ అధ్యాయం 42వ వచనంలో మనం నేను ఇక్కడ వాక్యం దేని గురించి ఏ విషయంలో ఈ వాక్యం బోధిస్తా ఉందంటే ఈ యెరూషలేము విషయంలో ఈ వాక్యము చెప్పబడతా ఉంది. యెరూషలేము విషయంలో చెప్పబడేటప్పుడు నీవును నీ దినమందైనా సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునే ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. చూడండి, ఈ వాక్యంలో ప్రభువు యెరూషలేముతో అంటున్నారు, నిన్ను దర్శించిన కాలంలో నీవు ఎరుగుకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కల నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనీయ దినములు వచ్చినవి వచ్చినవని చెప్పాను. అయితే ఈ పట్టణం గురించి, యెరూషలేం పట్టణం గురించి దేవుడు ఎంతగానో బాధపడతా ఆయన పట్టణం సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడుస్తా ఆయన ఎంతగానో బాధపడతా ఒక మాట ఆ యెరూషలేము వైపు చూసినప్పుడు, ఆ పట్టణానికి వచ్చినప్పుడు దాన్ని చూసి అంటున్నారు, నీవు నీ దినమందు ఇంతవరకు దేవుడు ఆ యెరూషలేంలో ఎంతగానో యెరూషలేం దేవాలయంలో కావచ్చు,
ఆ పట్టణంలో కావచ్చు ఎన్నో సార్లు ఎన్నో విషయాలు బోధిస్తా వచ్చాడు. కానీ ప్రతి ఒక్కరు ఆయన్ని దేవుడు చెప్తున్నారు, నా స్వకీయులే నన్ను ద్వేషించారు, అంగీకరించలేదు అని చెప్పనని ఎన్నోసార్లు చెప్పారు. ఆయన ఎంతగానో వాక్యాన్ని బోధించేటప్పుడు ఆ యెరూషలేం దేవాలయంలోనేమి ఆ పట్టణంలోనికేమి అంగీకరించి అసలు మీరు మా వాక్యాన్ని బోధించేటప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. అందులో ఈ యూదులు పరిసయ్యులు వారు దేవునికి అవరోధంగా ఉన్నారు, ఆయన్ని యాక్సెప్ట్ చేసే విధంగా లేరు మాట్లాడేటప్పుడు. అందుకని చెప్పనని ఆయన ఈ విషయంలో ఇప్పటిదాకా మీకు ఎన్నో విషయాలు బయలుపరచబడ్డాయి, కానీ ఏమి తెలుసుకోలేకపోయారు. సమాధానానికి సంబంధించిన ఏ విషయమైనా మీకు తెలుసుకోలేకపోయారు. కానీ ఇప్పుడు అవి మీకు చెప్పబడవు. దేవుడు మన దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే మనం ఆయన వచ్చిన దినమందు మనం ఆయన్ని చూడాలి, తెలుసుకోవాలి, వెతికి ఆయన దొరికినప్పుడే మనం స్వీకరించే వారిగా ఉండాలి. అలా స్వీకరించకపోతే ఆ ద్వారాలు మూసివేయబడితే మనం ఏ నిజమైనా మనం తెలుసుకోగలుగుతామో లేదు. కాబట్టి తెలుసుకొని నీకెంతో మేలు, తెలుసుకుంటే ఏమయ్యేది, ఎంతో మేలు కలిగేది. కానీ నువ్వు తెలుసుకోలేకపోయావు. కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ఇప్పుడు తెలుస్తుందా? నీకు అన్ని చెప్తా వచ్చినప్పుడు నువ్వు విన్నావా అంటే లేదు. సరే, ఇప్పుడు తెలుసుకునే సమయం వచ్చినప్పుడు విన్నావా అంటే లేదు. ఇప్పుడు ఏమైంది? తెలుసుకునే సమయము వచ్చినా దేవుడు ఇంకా ఒకసారి ఎన్నోసార్లు చెప్పారు, అన్ని విషయాల్లో బోధిస్తా వచ్చారు, నువ్వు యాక్సెప్ట్ చేయలేదు. ఈ రోజు ఏమవుతా ఉంది? ఇంకా నీకు తెలిసే ఛాన్సే లేదు, మరుగు చేయబడ్డాయి. మాకేమైనా సూచక్రియల ద్వారా చూపించండి అని చెప్పానని అడుగుతా ఉంటారు. ఇంకా ఏ సూచక్రియ కూడా జరగదు అని చెప్పని కూడా వాక్యం కరాఖండిగా ఖచ్చితంగా చెప్పింది. ఎందుకు? మనకి దేవుడు ఎప్పుడైతే అనుకూలంగా మనకి ఎప్పుడైతే దేవుడు దొరికాడో, ఆయన దొరికినప్పుడు మనం సంపాదించుకునే వారిగా ఉండాలి. లేకపోతే చూడండి, బుద్ధి లేని కన్యక విషయంలో చూస్తే ఎంత సిద్ధపాటు వారు కొంచెం సమయంలో వాళ్ళకి తలుపులు వేయబడ్డాయి. తెలుసా, తెరవబడ్డాయా అంటే తలుపులు తెరవబడలేదు. అదే స్థితి సమాధానంగా కూడా మనం లేకపోతే, మనకి దేవుడు దొరికినప్పుడే మనం కనుక్కోపోతే, మనకి బయలుపరిచినప్పుడే మనం దేవుడి విషయాలు మనం తెలియకపోతే, ఇంకా మనకి మనం కోరుకుంటే మనకి బయలుపరచబడవంట. అట్టి పరిస్థితిలో అప్పుడు ఆ పరిస్థితి ఎలాగా అంటే విషయంలో చెప్తున్నాను. అది కావచ్చు, మన సొంత జీవితంలో కావచ్చు. చూడండి, ఏమవుతుంది? మనం శత్రువులు చుట్టుకుంటారంట. నిన్ను దర్శించిన కాలంలో నీవు ఎరుగకుంటే గనుక నీ శత్రువు చుట్టూ గట్టు కట్టి అన్ని ప్రక్కలను నిన్ను కట్టి నీలో నిన్న నీ పిల్లలకు కూడా నిన్ను ఆ సమాధానాన్ని దేవుడు సమాధానం అంటే మనకి మనం మంచి బాండింగ్, ర్యాప్, వేరే వాళ్ళ మీద అసూయ, ద్వేషము ఇలాంటివి ఏమి మాట్లాడకుండా ఉండే తత్వం ఇవన్నీ ఉండకూడదు. అన్నీ ఉంటే చిన్న కోపం, ఒకరోజు కోపం వస్తే ఒక పూట సాయంకాలానికి మరుసటి రోజుకి ఫస్ట్ కడేయని ఆ కోపాన్ని వదిలేసి నడవాలి. అది ఆ కోపం ఈ రోజుది రేపటికి ఉందంటే అది పాపం అయిపోతుంది. అప్పుడు అది ఈ రోజు రేపటిది ఎల్లుండికి వచ్చేసరికి నీకు సమాధానం ఉంటుందా? లేదు. దానివల్ల ఏమవుతుంది? శాంతి ఉండదు. దానివల్ల ఇంకా అది అంతే, అదే కోపం అలా కంటిన్యూ అవ్వకుండా పోతే ఏమవుతుంది? వాళ్ళు మనకి పక్కన వాళ్ళు, ఎదుటి వాళ్ళు ఎవరితో అయితే సమాధానం ఉండదో వాళ్ళు మనకి శత్రువులై కూర్చుంటారు. వాళ్ళ వల్ల మనకి ఎప్పటికైనా ప్రమాదం అనేది
కొంచెం ఉండిద్ది. కాబట్టి మనం సమాధానాన్ని కలిగి ఉండాలి. అట్టి రీతిగానే లూకా సువార్త 7వ అధ్యాయం 50వ వచనం కూడా చదువుకుందాము. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించను, సమాధానం గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను. అందుకు ఆయన అంటే యేసు ప్రభువు, నీ విశ్వాసము నిన్ను రక్షించను. ఎవరితో అంటున్నారు ఈ మాట? నీ విశ్వాసం నిన్ను రక్షించను, సమాధానం గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను. అంటే ఇప్పుడు మనం సమాధానాన్ని కలిగి ఉంటే మనకేంటి? రక్షణ కూడా. చూడండి, ఇదే సమాధానం అక్కడ యెరూషలేము పట్టణానికి సమాధానం లేకపోతే అక్కడ వాళ్ళకి ఏముంది? శత్రువులు ఉన్నారు. అక్కడ ఏముంది? రక్షణ ఏం లేదంటే రక్షణ లేదు. అదే సమాధానాన్ని కలిగి దేవుడి నుంచి వచ్చే మన ఆ రక్షణ వాళ్ళకి ఆ పట్టణం చుట్టూ అందులో ఉన్న జనాల చుట్టూ ఉండిద్ది. కానీ ఆ సమాధానం లేకపోయేసరికి ఆ రక్షణ కూడా లేదు. కాబట్టి మనకి సమాధానం అన్నది ఎంత ఇంపార్టెంటో మనకి వాక్యం బోధిస్తూ ఉంది. ఆ సమాధానానికి ఇక్కడ ఆమె ఆ పాపం గల స్త్రీ ఎలా సమాధానం కలిగి వెళ్ళింది అనంటే ఇక్కడ 36వ వచనం దగ్గర నుంచి కొన్ని వచనాలు మనం చూసుకున్నాం. 36వ వచనంలో లూకా సువార్త 7:36లో పరిసయ్యులు తనతో కూడా భోజనం చేయవాలని ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆమె పాపాత్మురాలైన యొక్క స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల మీద పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. చూడండి, ఇక్కడ మనకి ఇందాక వచ్చిన వల్ల ఆయన దొరికే కాలంలో మీరు కనుగొనలేదు అని చెప్పానని వాక్యం సెలవిస్తుంది. కానీ ఇక్కడ ఆమె తెలుసుకుంది దేవుడు ఎక్కడున్నారు, ఎక్కడికి వచ్చారు అన్నది ఆమె తెలుసుకుంది. ఎవరు? ఆమె పాపాత్మురాలైన ఒక స్త్రీ. పరిసయ్యుల్లో ఒకడు ఆయన్ని ప్రభువుని భోజనానికి పిలుచుకొచ్చారు. వాళ్ళ ఇంటికి పిలుచుకొచ్చినప్పుడు ఆమె ఏం చేసింది? ఆ ఊర్లోకి దేవుడు వచ్చాడు అని చెప్పనని తెలుసుకున్నప్పుడు ఆమె తెలుసుకొని ఆ భోజనం దగ్గర కూర్చున్నాడు అని చెప్పనని తెలుసుకొని ఆమె బుడ్డిలో అత్తర్ని ఆయన వెలగల వస్తువులని తీసుకొని వచ్చింది. కానీ ఆయన ఆ అత్తర్ని చూసారా అంటే కాదు. ఆమె ఆ పాపాన్ని ఒప్పుకొని ఆయన దగ్గరికి ఆయన పాదాలు పట్టుకొని ఎప్పుడైతే దేవుడి పాదాల దగ్గరికి వస్తారో అప్పుడు మన పాపాలన్నీ క్షమించే దేవుడిగా, వాటిని విమోచించే దేవుడిగా, వాటిని క్షమించే దేవుడిగా ప్రభువు ఉంటా ఉన్నారు. వెనుక పాద నిలవబడి ఏడ్చి నీళ్లతో ఆయన పాదములను తడి తన వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములు ముద్దు పెట్టుకుంది. మనం ఒకళ్ళ పాదాల వరకు పడి అనంటే వాళ్ళ దాని పాపాలని క్షమించే దేవుడిగా ఆయన ఉంటా ఉన్నారు. ఆమె పాపాలని పాపంలో పాపాత్ర స్త్రీ అయి ఉండొచ్చు, కానీ దేవుడు ఎప్పుడైతే ఆశ్రయించిందో. ప్రైజ్ ది లార్డ్. వాయిస్ వినిపించట్లేదు, మీట్లో ఉన్నారు. పడింది సిస్టర్, మీట్లో ఉంది. ఆమె చేస్తా ఉన్నప్పుడు ఆయన పదాలు పట్టుకొని ఆమె ఏం చేశారు? ఆమె తీసుకొచ్చిన ఆ బుడ్డిని, అత్తర్ని, జరగల వాటిని ఆయన చూడలేదు. ఆయన ఏం చూశారు అంటే ఆమె పాదాల మీద అయిపోయి ఆమె తగ్గింపు జీవితాన్ని, పశ్చాత్తాపాన్ని చూసి ఆయన చూస్తా ఉన్నారు. అయితే తల వెంట్రుకల్ని తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని అత్తరు వాటి పూసిన పాదాలని అత్తరు పూసినాక ఆయన పిలిచి ఆయన అది ప్రవక్త మీద ఎడల తన్ను ముట్టుకొని
స్త్రీ ఎటువంటిదో ఎరిగి ఉండాడు. ఇది పాపాత్మురాలు అని తనలో అనుకున్నాను. చూడండి, ఇక్కడ ఆయన ఎవరైతే ప్రభువుని భోజనానికి పిలిచాడో ఆయన ఏమనుకుంటున్నాడు? పాపాత్మురాలు కదా, ఆ విషయం ఆయనకు కూడా తెలుసు కదా, ఆ విషయం ఆయన కూడా తెలుసు కదా, తెలిసి కూడా ఆయన ఈమెని ఎలా యాక్సెప్ట్ చేశారు అని చెప్పానని ఆయనలో ఆయనే అనుకుంటా ఉంటే ఈ మానవాళ్ళు చెప్పారు. చెప్పి నీవు నన్ను అయితే ఇక్కడ ఏంటంటే నువ్వు నన్ను ఇంటికి పిలిచావు, భోజనానికి పిలిచావు, కనీసం వాటర్ కూడా, కాళ్ళు కడుక్కోవడానికి వాటర్ కూడా ఇవ్వలేదు. కానీ ఏమేం చేసింది? నేను వచ్చిన దగ్గర నుంచి నా కాళ్ళు నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు. కానీ ఇదిగోండి ఆ స్త్రీ వైపు తిరిగి శ్రీమాగా ఇట్లా ఈ స్త్రీని చూచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తుడిచి తన నలవెంట్రుకలతో తుడిచి నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదాలు ముద్దు పెట్టుకొనుట మానలేదు. దేవుడు పాదాల ముందు ఎప్పుడు వదలలేదు. ఆయన పాదాలు పట్టుకునే ఉంది. ఆమె కన్నీళ్లతో తుడిచింది, ఆయన కన్నీళ్లతో ఆయన పాదాలు తడుపుతా ఉంది, తల వెంట్రుకలతో తుడుస్తా ఉంది. ఆయన పాదాలు వదిలిపెట్టలేదు. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళలో ఏముండిద్ది? అన్ని పాపము అంతా పోయిద్ది. పశ్చాత్తాపంతో నిండుకున్నప్పుడు ఆ పాపం అన్నది ఉండదు. ప్రభు దాన్ని కడిగేస్తా ఉంటారు, మనల్ని శుద్ధి చేసే దేవుడుగా ఉంటారు. అయితే అప్పుడు దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు మనలో ఉన్న ప్రతి పాపము మనల్ని విడిచిపోయేదిగా ఉంటుంది. అయితే చూడండి, నీవు ముద్దు పెట్టుకుంటా మానలేదు, నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె భావం వరకు ఆమె విస్తారముగా ప్రేమించను కనుక ఆమె యొక్క విస్తారములో క్షమించబడి ఉండనని నీతో చెప్పుచున్నాను. అదే వాక్యం దేవుడు ఏం చెప్తా ఉన్నారు? విస్తారంగా ప్రేమిస్తే ప్రేమ. ఇంకొక వాక్యం కూడా దేవుడు చెప్తావు, ప్రేమ అన్ని దోషాలన్నిటినీ కప్పేస్తుందంట. ఆయన ప్రేమ స్వరూపి. జనరల్ గా మన విషయాలన్నీ చూద్దాము. మన ఎవరన్నా మన పిల్లల విషయంలో, మన ఇష్టమైన మన ఫ్రెండ్స్ వాళ్ళ విషయాలు, వాళ్ళు ఏమైనా మిస్టేక్ చేశారనుకోండి, ఏం చేస్తాం? అసలు అది మిస్టేక్ లాగానే మనం పరిగణలోకి తీసుకోము. ఎందుకు అంటే వాళ్ళ మీద మనం ప్రేమ అలాంటిది. ఇంకా కావాల్సి వస్తే మనం కప్పిపుచ్చుతాం, కవర్ చేస్తాం. మనం అలా చేయలేదు, ఇలా చేశాడు, లేదా పోనీ తెలియక చేశాడు, ఏమనొద్దులేని అలా కవర్ చేసుకుంటాం. అయితే మన దేవుడు ఇంకా ఏంటి? మనకన్నా ప్రేమ. ఎందుకంటే మన కొరకు, ఏ యోగ్యత లేని వారి కొరకు ఆయన ప్రాణం పెట్టేంతగా ఆయన మనల్ని ప్రేమించాడు. కాబట్టి ఆమె మనల్ని ఇక్కడ ఈ విషయంలో ఆమె ఎంత విస్తారంగా ప్రేమించను చూడండి. ఆమె విస్తారముగా ప్రేమించను గనక ఆమె విస్తారమైన, ఆమె పాపంలో ఉన్న స్త్రీనే, కానీ ఆమె నన్ను ప్రేమించింది, నన్ను ఎక్కువగా ప్రేమించింది. కాబట్టి ఆమెకున్న అన్ని పాపాలు క్షమించబడ్డాయి. కానీ మీద కొంచెముగా క్షమించిన వాడు కొంచెముగా ప్రేమించిన నీ పాపములు పడి ఉన్నవి అని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన పాపములు 9 వరకు కొంత వచనము. అయితే దేవుడు విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఆమె పాపాలన్నీ దేవుణ్ణి ప్రేమించింది కాబట్టి ఆ పాపడ్డాయని చెప్పానని అంటా ఉన్నారు. ఇప్పుడు అయితే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆమె ఏంటి? ఆమె పాపాలు కడగబడ్డాయి. అయితే 50వ వచనంలో చూద్దాం. అందుకైనా నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానం కలదానవే వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పాను.
అయితే ప్రభు ఇంతవరకు ఏంటి ఆమె చేసిందంతా చూసారు. ఆమె ఆ ఎంతగా ఆమె పరిచర్య చేసిందో దేవుడి కొరకు. ఆమెలో ఆ పాపాన్ని ఆయన చూడలేదు. ఆమె ఎంతగా తగ్గించుకొని దేవుడి వైపు తిరిగిందో అది మాత్రమే చూశారు. నన్ను ఆయన నీతిమంతుల కోసం రాలేదు, నేను పాపుల కోసమే వచ్చాను అని చెప్పానని. అయితే ఈ లోకంలో దేవుడు చూసినట్టు ఒక్కడే లేదు నీతిమంతుడు. అంటే అందరూ పాపంలోనే పుట్టిన వాళ్ళం అని చెప్పని ఉంటుంది. అయితే మనం చేసిన పాపాలు కావచ్చు, మన జన్మతః వచ్చిన పాపాలు కావచ్చు, దేవుడు వైపు తిరిగినప్పుడు మనల్ని దేవుడు క్షమించేవారుగా ఆయన ఉంటారు. ఆయన్ని మనం తెలుసుకున్నప్పుడు, మనం ఆయన్ని కనుక్కొని దేవుణ్ణి మనం అంగీకరించినప్పుడు ఆయన మాటలు, ఆయన వాక్యం, ఆయన సువార్త అన్నది మన దగ్గరికి ఎన్నో రీతిలుగా మన బంధువులే కావచ్చు, మన విషయాసే కావచ్చు, మన ఫ్రెండ్లే కావచ్చు అండి. ఎవరో ఒకళ్ళు తీసుకొచ్చి వాక్యాన్ని దేవుణ్ణి గురించి చెప్తా ఉన్నప్పుడు నువ్వు అంగీకరించి దేవుని యాక్సెప్ట్ చేస్తావా? వీళ్ళు ఈ పాపాత్మరాలైన స్త్రీ పొందుకున్నట్టే ఆ రక్షణ నువ్వు కూడా పొందుకుంటాం. లేదా అది ఇంకా యెరూషలేము దేవాలయంలో చెప్పబడినట్టు ఇంకా నీకు అది దొరకదు. సమాధానమైన సంగతులు ఇప్పటి వరకు చెప్పబడతా ఉన్నాయి. అనేకులు చాలా మంది వాక్యాలు ద్వారా చెప్తానే ఉన్నారు. విన్నావా? విన్నంత వరకు దేవుడు ఇచ్చినంత వరకు అవి వినిపించబడతాయి. లేదా ఆ సమయం వచ్చిందా, దేవుని వాక్యం ఆపివేయబడే సమయం వచ్చిందంటే ఆ రోజు నుంచి వాక్యం లేదు. అప్పుడు నీకు ఆ సంగతులు అన్నవి తెలియవని చెప్పానని అంటున్నారు. ఆ సమయంలో ఆ పరిస్థితులు ఎలా ఉంటాయి తెలుసుకోవాలి. చూడండి, సమాధానం కలిగింది కాబట్టి దేవుణ్ణి వెతికింది, పాపాలు ఆమె తగ్గించుకొని దేవుడి వైపు తిరిగింది కాబట్టి ఆమె పాపాలన్నీ క్షమించబడ్డాయి. ఆమె సమాధానం కలిగి ఆమె వెళ్ళింది. ఆయన పాపాలు క్షమించబడి ఆమె రక్షింపబడి ఆమె విశ్వాసం ఆమెని రక్షించింది. ఆమె రక్షింపబడి దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు రక్షించబడి ఆమె వెళ్ళింది సమాధానం కలిగి. మనకి సమయం దొరికినప్పుడే మనం దేవుణ్ణి అంగీకరించకపోతే, తర్వాత సమయం దొరకని సమయం వస్తే, దేవుడి వాక్యం దొరకని సమయం వస్తే కనుక అప్పుడు మన పరిస్థితి చాలా దయనీయంగా ఉంటుంది. రోమా 11:20 ఒక వర్షము, రోమా 11:16 ఆయన సమాధానాన్ని మనకి సమాధానాన్ని అనుగ్రహించేది, రక్షణ విమోచన మొత్తం అనుగ్రహించేది, మనల్ని పాపాల నుంచి విడిపించేది, మనకి సర్వసత్యానికి నడిపించేది ఎవరు? ఆయన సమాధానకర్త, ప్రేమ స్వరూపి. కాబట్టి మనం ఆయన్ని కనుగొనే సమయాలు ఆయన దొరికినప్పుడు మనం ఆయన్ని కనుగొనే వారిగా మనం ఉండాలి. లేకపోతే మనం ఏ స్థితిలో ఎలా ఉంటామో మనకి వాక్యం చెప్పింది. నేలలో మనల్ని, మన పిల్లలతో సహా, ఎందుకంటే రాబోయే దినాలు అన్ని కఠినమైన దినాలు, అన్ని మంచిగానే ఉంటాయి, అన్ని మంచిగా సాగుతుంది అని అనుకోవచ్చు. కానీ ముందున్న దినాలన్నీ కఠినమైన దినాలు. ఆ సమయంలో ఒక్కసారి తలుపులు వేయబడ్డాయి అవి తెలుసుకోవు. అయ్యా, నిన్నటి దాకా నేను ఇప్పటిదాకా ఎంతగానో నీ దగ్గర ఉన్నాను కదా, నీకు పరిచర్య చేశాను కదా, వాక్యం చెప్పాను, స్వస్థతలు అన్ని చాలా చేశాను, నాకెవరో తెలవు అని చెప్పానని అంటారు కదా. అవే పరిస్థితులు. కాబట్టి దేవుని వాక్యం, దేవుని గురించి అంగీకరిస్తే మనం రక్షణ పొందుకొని ముందుకు వెళ్ళి శాంతి సమాధానాలతో మనం ఉండేవారంగా ఉంటాం. లేదా మన పరిస్థితుల్ని మనమే చేతులారా పాడు చేసుకునే వారుగా అవుతారు. కొద్ది వాక్యాన్ని దేవుడు తన వనికిల్లో దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుందాము. దేవా, ఇదిగో నా తండ్రి మహోన్నతుడా, నీకు వందనాలు ప్రభా. దేవా, ఇదిగో నా ప్రభా, దేవా, మీరు మాకు దొరికిన సమయంలోనే తండ్రి మేము మిమ్మల్ని
వెతికి కనుక్కొని ప్రభా మీ పాదాలు పట్టుకొని జీవించే వారిగా, మీ వాక్యానుసారంగా జీవించే వారిగా మేము ఉండడానికి కృపను అనుగ్రహించండి ప్రభా. దేవా ఇంకా నా తండ్రి దేవా వాత వేయబడిన మన సాక్షి గల వారే ప్రభా, ఇంకా మిమ్మల్ని అంగీకరించకుండా నా తండ్రి ఇంకా ఎందరైతే ఉంటూ ఉన్నారు ప్రభా. దేవా మిమ్మల్ని తెలుసుకోవడానికి కృపను అనుగ్రహించండి ప్రభా. దేవా మీరు చెప్పే మాటలు ప్రభా దేవా తెలుసుకోవడానికి కృపను అనుగ్రహించండి. మిమ్మల్ని మీరు రక్షకుడని అంగీకరించి నా తండ్రి మీరు సమాధానకర్తవని దేవా తెలుసుకొని ప్రవ్వా దేవా మా జీవితాలన్నీ నా తండ్రి మార్చే దేవుడిగా మీరు ఉంటూ ఉన్నారు. పాపాలను క్షమించే దేవుడిగా, విమోచించే దేవుడిగా నా తండ్రి, సర్వసత్యము నా తండ్రి, నిత్య జీవంలోనికి ప్రభా తండ్రి మీరు నడిపించే దేవుడిగా ఉంటా ఉన్నారు ప్రభా. దేవా మేము తెలుసుకున్న ప్రభా దేవా మిమ్మల్ని ప్రభా అనేకులు ప్రభా తెలుసుకోవడానికి కృపను అనుగ్రహించండి. దేవా మీరు ఆకర్షించండి ప్రభా. మీరు ఆకర్షిస్తేనే తప్ప ఎవ్వరూ మీ దగ్గరికి రాలేరు తండ్రి. దేవా ఇదిగో నా తండ్రి దేవా ఎవరైతే నా తండ్రి రక్షణ లేక నా తండ్రి లోకంలో తిరుగుతా ఉన్నారో ప్రభా దేవా వారందరు నా తండ్రి మీ దగ్గరికి రావడానికి మీ ప్రేమను నా తండ్రి వారు రుచి చూచి ఎరగడానికి కృపను అనుగ్రహించండి. సహాయాన్ని దయచేయండి ప్రభా. దేవా ఇదిగో నా తండ్రి వాక్యాన్ని ప్రభా దేవా హృదయంలో నా తండ్రి భద్రపరుచుకొని ప్రభా వాక్యానుసారంగా కూడా నా తండ్రి ఇదిగో నా ప్రభా జీవించడానికి కృపను అనుగ్రహించమని దేవా మీ పాదాలు కట్టుకుంటున్నాను తండ్రి. దేవా మీ సువార్త ప్రభా మా తండ్రి మాకు అనుగ్రహించండి. అధికారులను మాకు అనుగ్రహించండి ప్రభా. దేవా ఇదిగో నా తండ్రి మేము అనేకులకు ప్రభా నా తండ్రి మేము ఉండడానికి ప్రభా మిమ్మల్ని ఆశీర్వదించండి, కృప చూపించండి. ఇదిగో నా తండ్రి దేవా టీంలో ఉన్న ప్రభా దేవా ప్రతి ఒక్కరిని ప్రభా దీవించండి ప్రభా. వారి కుటుంబాల్లో ఉన్న ప్రతి విధమైన నా తండ్రి అవసరతను మీరు తీర్చండి. ఆటంకాలను నా తండ్రి తీర్చండి, తీసివేయండి ప్రభా. మంచి ఆరోగ్యాన్ని స్వస్థతను నా తండ్రి మీ బిడ్డలైన వారందరికీ అనుగ్రహించండి. చిన్న బిడ్డల్ని నా తండ్రి ఎవరి బిడ్డల్ని రక్షించండి. నా తండ్రి మన ప్రాయంలో నా తండ్రి దేవా ఏసేపు నా తండ్రి ఎట్టుగా అతని పవిత్రతను కాపాడుకున్నారు నా తండ్రి దేవా. దేవా వారు కూడా నా తండ్రి కాపాడుకోవడానికి కృపను అనుగ్రహించండి నాన్న. లోకంలో నా తండ్రి దేవా పాడైపోతూ ఉండగా నా తండ్రి ఎంతో దుర్వ్యసనాలు, ఎంతో డ్రగ్స్ ఇవన్నీ కదా తండ్రి ఇబ్బందుల్లో నా తండ్రి బిడ్డలు తెలియకనే ప్రభా యవ్వన కాలం ప్రభా నా తండ్రి వారు పాడైపోతా ఉన్నారు, తెలియక పాడైపోతున్నారు. దయతో మన్నించండి దేవా. మిమ్మల్ని తెలుసుకోవడానికి కృపను అనుగ్రహించమని సహాయాన్ని దయచేయమని ప్రభా నీ పాదాలు పట్టుకొని అడుగుతా ఉన్నాను నా తండ్రి. ఇదిగో నా తండ్రి వృద్ధులైన వారిని గురించి కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మంచి ఆరోగ్యాన్ని వారికి అనుగ్రహించండి నా తండ్రి. ఇంకా నా తండ్రి ఎందరైతే నా తండ్రిని సహాయం కోసం ఎదురు చూస్తా ఉన్నారో వారందరికీ మీ సహాయాన్ని అనుగ్రహించమని నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అండి జాన్ బ్రదర్ ప్రేజ్ ది లార్డ్. పింకీ సిస్టర్ ప్రేజ్ ప్రేరంశాల కోసం ప్రార్థించండి, అట్లానే ఆశీర్వాదం ఇవ్వండి బ్రదర్. మనం చేసే ఇంకా కొత్తయా బ్రదర్ అవే అంశాలు. సరే స్తోత్రం దేవా, గొప్ప దేవాన్ని కొందరు చేసినదండి. మళ్ళీ నాయకులు ప్రార్థన చేస్తుంది ప్రతి వర్షాలు తీర్చండి రాజా. ఇంతవరకు వాక్యంతో మాట్లాడుకుంటున్నారు చెప్పుకోవడానికి వాక్యం ఇష్టం మా జీవితాలు ఫలించలాగా మీరు మాకు సాయం తెచ్చండి. గొప్ప దేవాన్ని చేస్తుందని మరి మనం సుస్పష్టం ముట్టి స్వస్థపరిచి కావాల్సిన వర్షాలు తెచ్చి విడుదల చేసేయండి. వాళ్ళ కుటుంబానికి వాళ్ళకి కావాల్సిన వర్షాలు తెచ్చి రక్షణ మార్గం తెచ్చండి. రాజు సుజాత రాష్ట్రం వాళ్ళకి కలిసి ఉండాలా, మీరు సాయం తెచ్చండి. రకమ సంబంధం నుంచి విడుదల చేయండి, కావాల్సిన వర్షాలు తెచ్చండి. మరి ఇంకో సిస్టర్కి ఆపరేషన్ అయింది, బిడ్డకు తోడుగా ఉండి కావాల్సిన వర్షాలు తెచ్చి గొప్పదని కొందరు చేస్తుందండి. మరి ఎక్కడెక్కడైతే చిన్న పిల్లల్ని ఇసుకోవా చంపుతుర్రో ఇసుకోవా వాళ్ళ కోసం ప్రార్థిస్తున్నాం. నాకు నీ యొక్క భయం పెట్టండి. గొప్ప దేవాన్ని కొందరు చేస్తుందని పిల్లల మీద ప్రేమ కలిగి ఉండాలా, జాలి కలిగి ఉండాలా. తండ్రులు గాను తల్లులు గాను ఇసుకో బిడ్డలను చంపడానికి వీల్లేదు. వేరే మోజులో పడి గొప్ప దేవాన్ని కొందరు చేస్తుందని వాళ్ళ చెడు శాస్త్రం నుంచి విడుదలచేయండి, చెడు బంధకం నుంచి విడుదలచేయండి. బిడ్డల ప్రేమ చూసుకునేలాగా మీరు సాయం దయచేసి వాళ్ళకు ముఖ్యంగా ఇసుకోవా భయం కూడా పెట్టండి. ఇసుకో వాళ్ళ భయంతో భక్తితోటి
పిల్లలు పెంచుకోవాలా, మీరే సాయం దయచేసి అప్పుదేమనుకు వందనాలు చేస్తుందని. ఎంతమంది హాస్పిటల్లో ట్రీట్మెంట్ అది లేక, డబ్బులు లేక, ఇచ్చి విడుదల దయచేసి మీరు అక్కడ సిద్ధపరచుకోండి. కలగాల ఉపాధి చేస్తుందని. రోడ్ సైడ్ కూడా ఇంతమంది బాధపడుతున్నారు. వాళ్ళకు దయచేయండి, ఓర్పు దయచేయండి, సమాధానం దయచేయండి. గొప్ప దేవుని చేస్తుందని. ఇక్కడ హత్యలు, మానభంగాలు, మర్డర్లు కాకుండా మీరే సాయం దయచేసి గొప్ప దేవుని చేస్తుందని. ముఖ్యంగా రక్షణ పొందులాగానే మీరే సాయం దయచండి. దేవ గొప్ప దేవుని చేసి ఇంతవరకు చూడండి, ఇచ్చండి. ఇంకా ఎవరైతే రాలేకపోతారో ఈ గ్రూప్ లో వాళ్ళందరూ వచ్చేలాగా మీరు సాయం దయచేసి విడుదల దయచేసి మీరు వాటి సిద్ధపరచుకోమని వేసిన ప్రశ్నండి. ఆమేన్. కృప పరిశుద్ధత నడిపింపు మనందరికీ సకలం తోడైన గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్.